లోనే ఉన్నా. 11 అన్ని బ్యాగులు చదువుకొని రేపు తెల్లారినాక మేడారం పోదామని ఒక ప్లాన్ ఉండే మాది. మేడారం నుంచి నాకు చాలా మంది మిత్రులు మనల్ని చూస్తూ ఉంటారు కదా అక్కడిక్కడ, చాలా మంది మిత్రులు ఫోన్లు చేసారు, అన్న అసలు ఏర్పాట్లు బాగాలేవు, నీళ్ళు అయితే మేము చెలిమల తోముకొని తాగుతున్నారు కొంతమంది, మీరు వస్తే మంచిగా ఉంటుంది అన్న, బాగుంటుంది, విషయాలు పబ్లిక్ అర్థమవుతాయి అని చెప్తే అట్లనే ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా తెల్లారితే మేడారం పోదాం, నా ఆఫీస్ ఎల్బీ నగర్ ఉన్నది. మళ్ళీ ఎల్బీ నగర్కి పోయి కెమెరాలు ఎత్తుకొని ఏం పోతాము, పొద్దుగాల నుంచి ఇట్లా వెళ్ళిపోదాము అని కెమెరాలు ఇప్పుడు నువ్వు ప్యాక్ చేసుకొని వచ్చినట్టే నేను మొత్తం ప్యాక్ చేసుకొని పోదామని చెప్పేసి ఆ కెమెరాలన్నీ ప్యాక్ చేసుకొని వస్తే నేను మన ఆఫీస్ పక్కన సందు ఉంటుంది, చిన్న గల్లీ ఉంటుంది రోడ్డు, ఆ రోడ్డు పక్కన నా కారు ఉంటే ఆ కార్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆఫీస్ ముంగల పెట్టినా నేనే. పెట్టినాక మన పిల్లలు పైకి వెళ్ళి తీసుకొచ్చి 11 గంటల ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజ్ ప్రకారం తీసుకొచ్చారు, కార్లో మా కెమెరాలను పెట్టినాక నేను పోయి కార్లో కూర్చున్నా, నర్సింగ్ పోయి డ్రైవింగ్ చేసి కొంచెం జస్ట్ అక్కడ నుంచి ఒక ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎంతసేపు మూవ్ అవుతుంది, మహా అయితే ఒక 20 మీటర్స్ కూడా పోలే ముంగలికి, పోక ముందుకెళ్ళి ఒక వ్యక్తి వచ్చిండు, బండి సడన్గా బ్రేక్ వేసే విధంగా చేసిండు, వెనకాల నుంచి స్కూటీ మీద 2 అమ్మాయిలు వచ్చారు, లెఫ్ట్ సైడ్ పోయి బండికి డాష్ ఇచ్చారు, క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని ఓవర్టేక్ చేసిపోవాలంటే నేను పోయేదే రోడ్ ఇలా ఉంటే రోడ్డుకి లాస్ట్ చివర్లో పోతా ఉన్నాను నేను కారు, ఇప్పుడు ఒకవేళ ఓవర్టేక్ చేసిపోవాలంటే ఇటు సైడ్ నుంచి చేసి వెళ్ళిపోతారు, కానీ పోయి లెఫ్ట్ సైడ్ పోయి కొట్టారు, అంటే అదంతా ప్లానింగ్ ప్రకారం చేసారు. ఇంకొకటి ఇట్లా చేసి ఇక అప్పుడు నేను దిగి కొంచెం ముందుకు కాగానే వచ్చి అమ్మాయి కింద పడి లేసుడుతోనే కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అది చేస్తూ ఉంది మా మీదకి, అంటే కళ్ళు మనం కొంచెం లాంగ్వేజ్ పచ్చిగా కళ్ళు మింగినాయి అన్నట్టుగా కొంచెం అమ్మాయికి వచ్చి అసలు లాంగ్వేజే మాట్లాడింది, ఇట్లా మాట్లాడినా అది ఏంద్రబాయ్ అది అన్నట్టు కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది. ఇదేం తల్లి నువ్వు అమ్మాయి అయి ఉంటే ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, ఇదేం యాటిట్యూడ్ అని అన్న, అన్న యాటిట్యూడ్ అంటావా నువ్వు అని చెప్పి ఎగిరింది. సరే ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా అయ్యిందా, బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా, నీకేమైనా డ్యామేజ్ అయిందా, ప్రాబ్లం లేదు నేను మీకు చూపిస్తాను, ప్రాబ్లం లేదు, ఇబ్బంది అమ్మాయిలు కాబట్టి, అది కూడా పెద్ద అమ్మాయిలు లెక్క లేరు, చిన్న కిడ్స్ లెక్క అనిపించారు నాకు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లెక్కనే అనిపించారు వాళ్ళని చూస్తే, పెద్దగా అనిపించలే, డ్రైవింగ్ చక్కగా రాకపోయి ఉండొచ్చు చేయొచ్చు అని అనుకొని నేను, ప్లస్ నా ఆఫీస్ పక్కనే కదా, ఇప్పుడు నేను అట్లా కూడా చెప్పిన నా ఆఫీస్ పక్కనే ఉందమ్మా, మీరు మీది తప్ప నాది తప్ప తెలవాలంటే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి నా ఆఫీస్లో, చూపిస్తాం మీకేం ఇబ్బంది లేదని చెప్పిన. ఇది జరుగుతున్న క్రమంలోనే ఆగు చెప్తాను, నువ్వు ఓన్కి ఫోన్ చేయాలని చెప్తాను చెప్పి టాకటాక తీసాను, ఫోన్ కొడుతుంది అమ్మాయి. ఫోన్ కొట్టంగానే ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావాలంటే నీకు ఎంత టైం పట్టింది, నువ్వు సరే రోడ్డు మీదనే ఉన్నావు అనుకో, ఈ నుంచి అంత దూరంలో ఉన్నావు, రావాలన్నా 15-20 నిమిషాలు పడుతుంది కదా. ఇట్లా ఫోన్ పెట్టి అంగనే 1 మినిట్ లోపల 15 మంది వచ్చేసారు ఆడికి, 1 మినిట్ లోపల 15 మంది వచ్చేసారు, వచ్చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఏం రా మచ్చలను అట్లా అంటావు ఇట్లా కొడుతూనే ఉన్నారు. అరే మనం ఏం అనలేడా, మనం ఏం చేయలే, మనం ఏమనలే, ఈ విషయాలన్నీ నేను చెప్పుడు కాదు, సీసీ కెమెరాలు చెప్తున్నాయి, ఆడ ఉన్న 2 ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు ఆడ కూరగాయలు అమ్మేటామా తెల్లారినాక మాట్లాడింది, నైట్ కూడా మాట్లాడింది, ఆయనది ఏం తప్పులేదు సార్, అంతా ఆడవాళ్ళదే తప్పు ఉన్నది, ఆయన కార్ అప్పుడే మూవ్ అయింది, ఆ నుంచి ఆయన కార్ అప్పుడే మూవ్ అయింది అని చెప్పేసి వాళ్ళే చెప్తాను. పైన ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి అయితే ఆమె కూడా కనతల్లి లెక్క నాకు చెప్పింది వచ్చి, ఆడ అన్నోళ్ళకి చెప్పింది వచ్చి, ఇలా వీడియోలు చూస్తుంటే అంటే సమాజంలో ఇప్పటికైనా కొంత న్యాయం బతికుంది అని చూస్తే అర్థమవుతుంది. సో అట్లా మనం చేసినాం, ఆ లోపలనే వాళ్ళు రావడము, టక కొట్టడము ఇవన్నీ అయిపోయినాయి. నా ఫోన్లు కింద పడిపోయినాయి, ఫోన్లు ఎత్తుకొని పోయారు, మనం ఫోన్ వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియో దానివల్ల కొట్టారు, 2 పిల్లలను కొట్టారు, నన్ను ఇడం కొట్టారు. ఎవడైతే అందులో మన కారుకు అడ్డం వచ్చి ఆపిండో వాడు కూడా కొట్టిండు, వాడు కొట్టినందుకు ఇది బ్రేక్ అయింది, నోస్ బొక్క ఇరగడం వాడు కొట్టింది. మంచి బందోబస్తు ఉన్నాడు, రెడ్ షర్ట్ ఉంది చూసినావు, సీసీ కెమెరా దాంట్లో ఉన్నాడు వాడు. ఒకడేమి ఇట్లా అనుకుంటు గడ్డం ఇట్లా అనుకుంటూ వచ్చిండు, ఇట్లా అనుకుంటూ వచ్చిండు, వేస్తూనే ఉన్నాడు. ఇక ఇంకొకడేమో కార్ ఆపినోడేమో వాడు కొట్టిండు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదంతా ప్లాన్. అర్థమైనాక నేను డిఫెండ్ తలుచుకోలే, మనం ఇంకా మళ్ళీ రిటర్న్ గా ఏమన్నా అట్లా నూకినా కానీ అది ఇంకెక్కువ రెచ్చిపోతుంది. వాళ్ళేమో చూస్తుంటే 10-15 మంది ఉన్నారు, నేనేమో మేమిద్దరం ఉన్నాం, 2 పిల్లలు, మనం ఏం పెద్దగా చేయలేము, మనం తప్పించుకునే అట్లా ఉన్నాం. అక్కడికి నేను ఇక ఇటువడ్డా నేనేం చేయలేబో, నాకు ఏం తెలియదు బ్రో అని చెప్పేసి చెప్తానే ఉన్నాను అక్కడికి. అసలు ఇదంతా కావాల్సుకొని చేసినట్టు నాకు అప్పుడు అర్థమయ్యి ఇక నేను 2 సార్లు తప్పించుకొని 3వ సారికి తప్పించుకొని ఉరికిన. ఇక వెనకకి అక్కడ నుంచి ఉరికి మా ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది వెనక, వాళ్ళ ఇంట్లోకి పోయి తీసుకొని వాళ్ళ ఇంట్లో వరండా గేట్ పెట్టేసిన. గేట్ పెట్టేసినాక వెనకాలకి ఎంత దూరం వచ్చో తెలియదు, వాళ్ళు పోయారు. అప్పుడే నేను నోట్లో నీళ్ళు పోసుకొని ఉంచిన వీడియో వచ్చింది, వాళ్ళ ఇంట్లో మాట్లాడింది పోయినాక. సో అట్లా
ఇక ఆ విధంగా తప్పించుకొని బయటకు వచ్చినాం. అప్పటికి ఇది బ్రేక్ అయింది, మొత్తం రక్తం అంతా ఇట్లా వచ్చేసింది, మొత్తం షర్ట్ చూసినాం, వీడియో చూసినాం. ఇక అంత ఆగమాగమైంది. కళ్ళ మీద గుద్ది రీడంగా ఈ కన్ను మొత్తం బ్లాక్ కలర్ ఈ కన్ను మీద గట్టిగా ఇట్లా గుద్దిరు. జర్సీ ఒక 20 minutes దాకా సరిగ్గా క్లారిటీ కనపడలేదు, కన్ను విజన్ సరిగ్గా లేకుండే. ఏమైనా అవుతుందేమని భయపడ్డాం, కానీ ఇక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పర్లేదు సార్ ఏం కాదు, క్యూర్ అవుతుంది, పెయిన్ ఉంది కదా కొంచెం అట్లా ఉంటుంది. ఇక దవడం ఏం కొట్టరు, ఇది వాసింది ఇంకా తగ్గలే, ఇది వాసింది. ఇదైతే మేజర్ అనమాట. లోపల ఇక కింద పడేసి తన్నుడు ఇవన్నీ చూసింటారు మీరు, ఏమైనా ఉన్నాయి కానీ ఇక చెప్పుకోదగ్గ ఇంజురీస్ లేవు, దెబ్బలు అయితే ఉన్నాయి కొంచెం బాగా, బాడీ అంతా ఇక ఆ విధంగా చేసారు. ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇక వీళ్ళు తప్పుడు ఎట్ట ప్రచారం చేస్తారంటే బ్రదర్, మరి దుర్మార్గం. ఇప్పుడు దాడి చేసుడే ఒక పైశాచిక తత్వం. నేను ప్రశ్నిస్తేనో, నేను మాట్లాడితేనో, నీకు అనుకూలంగా లేకపోతే, నీకు ఏమన్నా డ్యామేజ్ చేస్తూ ఉంటే, ప్రజలకు అనుకూలంగా ఉంటే, నీకు ఇబ్బంది అవుతా ఉంటే, నువ్వు నాకు లీగల్గా నోటీసులు ఇవ్వాలి, లీగల్గా నన్ను వదియాలి, కోర్టు నుంచో లేకపోతే ఎటు నుంచో చెప్పాలి. లేదా 1-2 సార్లు నీ మనసులోనో లేచి వచ్చి ఒక నువ్వు తప్పు చెప్తా ఉన్నావు, తప్పేం లేదు, మీరు ఒక తప్పు చెప్తా ఉన్నారు, నువ్వు కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు. నీలాంటి ఒక మనిషిని బట్టి ఒక శంకర్కి తప్పు చెప్పిండు, ఇగో ఇది వాస్తవం, ఇది తప్పు, ఒకసారి నా దగ్గర పంపించాల్సి ఉంటుంది. నువ్వు నేను చెప్పిన తప్పు ఏమైనా ఉంటే ఇది కరెక్ట్ తమ్ముడు, నువ్వు తప్పు చెప్పినావు, నేను స్వీకరిస్తా, నేను దాన్ని తప్పకుండా సరి తప్పు చేసి సరి చేసుకుంటా, నాకు ఆ తత్వం ఉంది, నాకు ఆ గుణం ఉంది. అవి చేయలే, ఇవి చేయలే, పైకి వెళ్ళి దాడి చేయించుడు మీ వంతే. దాడి చేయించి నేను పారిపోతున్న వీడియోని తీసుకొని అమ్మాయిలు తరుముతున్నారు అని చెప్పేసి ప్రచారం చేసింది మీ వంతే. అంటే ఎంత చిల్లరగా తయారయ్యారంటే, అంటే మీకు ఎవరిపైన అనుమానం వస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ పార్టీ పెద్దది అది. సో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఇప్పుడు ఇట్లా పారిపోయిందని తెల్లారినాక మన పేపర్లో ఎట్లా నాది అటాక్ అయింది కాబట్టి 11 o'clock మన పేపర్లో కూడా రాశారు, మిగతా పేపర్లో కూడా వచ్చినాయి. బెదిరించడం, తను ఎక్కడికి వెళ్ళినా తనను ట్రాక్ చేయడము, తన ఫోన్ ట్రాక్ చేయడము అలా చేస్తున్నాడు. అసలు సీఎం అయి ఉండి ఇలా చేయడం, రౌడీజం చేయడం కారణం ఏంది? ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడాలి, చేయాలి. బెదిరించినా ఓకే, కానీ రౌడిజం చేసావా? ఈరోజు నువ్వు సీఎం పదవిలో ఉండి నువ్వు రౌడిజం చేసి ఇదే నాని ప్రజల పాలన, నువ్వు ప్రజలను చంపుకుంటూ వెళ్తే అది ప్రజాపాలన? నువ్వు ఇచ్చిన హామీలే కదా అడిగింది, ప్రశ్నించింది. ఈరోజు నువ్వు 5 గ్యారెంటీలు ఇచ్చినావు, 5 గ్యారెంటీలు ఇవ్వలేదని అడిగినారు. రైతు బంధు రాలేదని అడిగితే కొట్టినావు ప్రజలను నువ్వు. ఈరోజు వాటర్ వస్తలే ఏమి, ఆ పదవుల గురించి మాట్లాడినందుకు ఈరోజు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేసినావు. ఈ జర్నలిస్ట్ నేను చంపాలని చూసినావు నువ్వు. ఈ జర్నలిస్ట్, ఈ శంకర్కి జరిగిన దాడి ఇది చాలా ఏ జర్నలిస్ట్ జరగలేదండి. ఇంత పెద్ద ఇట్లా జర్నలిస్ట్ పైన ఇట్లా దాడి చేసా కదా. ఈ రోజు ఈ జర్నలిస్టు చంపాలని చూసినావు, అది వాళ్ళ ప్రయత్నం చేసిరు కానీ అది కాలేదు. ఈ రోజు శంకర్ జర్నలిస్ట్ లేకపోతే ఇలాంటి జర్నలిస్టులు ఇంకొంతమంది 100 మంది పుడతారు, వాళ్ళని కూడా ఇలా చేసుకుంటా పోతావా? ఈ రోజు నీ చేతిలో అధికారం ఉందని ఇలా నువ్వు రౌడిజానికి పాల్పడి ఎంతమందిని పొట్టన పెట్టుకుందామని చూస్తున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకేదైనా ఉంటే నువ్వు మాట్లాడాలి, ప్రశ్నించాలి, చెయ్యొద్దు అని చెప్పాలి. ఇలా కుట్రకి పాల్పడి ఇలా నువ్వు మనిషి ప్రాణాలను తీసావు. మనిషి ప్రాణాలంటే విలువ లేదా నీకు? ఈరోజు నువ్వు సీఎం పదవిలో ఉండి నువ్వు అక్కడ కూర్చొని నువ్వు అన్ని రౌడిజం చేయిస్తున్నావు. నువ్వు సీఎంవా లేకపోతే రౌడిజన్వా? నువ్వెందుకు ఇలా రౌడిజం చేపిస్తున్నావు? అంటే నేను ఎవరు అడుగుతో లేరనా? ప్రజలు అడిగితే ప్రజలను చంపేస్తున్నావు. నువ్వు ప్రజల కోసం సీఎం అయినవా లేకపోతే నీ ఇంటికి నీ కుటుంబానికి సీఎం అయినవా? అంటే శంకర్ అన్న ఎప్పుడు మీతో ఏం చెప్తున్నారు అంటే, ఇన్ని కాల్స్ వచ్చినాయి, ఇన్ని మెసేజ్ వచ్చినాయి అని చెప్పి తను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడండి. తను అసలు ఆఫీస్ విషయం అయితే మాకు చెప్పడు. ఇంట్లో వచ్చినప్పుడు మిడ్నైట్ కాల్స్ వస్తే మేము అడుగుతాం, తను మా దగ్గర మాట్లాడకుండా బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి మాట్లాడితే నేను ప్రశ్నిస్తా తనని, ఎవరు కాల్ చేసిందంటే తను చెప్పాడు, బలవంతంగా అడుగుతా నేను. ఇంకా అట్లా చెప్తుంటాడు, ఎందుకంటే భయపడతా, టెన్షన్ పడతారని. తను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నా భర్త ప్రశ్నించిండు తనని. అప్పుడు తను పదవిలో లేడు. అప్పుడు అడిగినప్పుడు కూడా ఫస్ట్ మా ఇంటి ఎంక్వైరీ చేసిండు మా అడ్రస్ కోసం. మేము అప్పుడే జాగ్రత్త పడ్డాం, కేసులు పెట్టిండు, మేము సీసీ ఫుటేజ్లు పెట్టించుకున్నాం ఇంటి చుట్టూ. ఈ రోజు తన చేతిలో ఒక అధికారం వచ్చినాక ఇలా కుట్రలు దాడి చేసి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రోజు నాకు ఇంత ఇబ్బంది అవుతుంది, రేపు తనకు ఒక్క కూతురు ఉంది. ఇలా నువ్వు ప్రభుత్వం చేతులుండి నీకు ఒక్క కూతురు ఉంది, జర్నలిస్ట్ ఇంకా చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కడే జర్నలిస్ట్ ఒక్కడే కాదు, తన చుట్టూ మొత్తం ప్రపంచం మొత్తం ఉంది. ఈ రోజు నువ్వు సీఎం అయినా నీకు అంత సర్కిల్ లేదు. నువ్వు నీ కుటుంబం వరకే నువ్వు సీఎం, నువ్వు ప్రజలకు కాదు సీఎం. అంటే ఇప్పుడు మీతో శంకర్ అన్న ఏం చెప్తుండే వాళ్ళక అంటే, ఎందుకంటే తను చేసే వీడియోస్ కూడా కొంచెం
ఆంటీ ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడుతుంటారు, ఎందుకంటే నల్గొండ బిడ్డ కాబట్టి. ప్రశ్నిస్తున్నాడు, తను ప్రశ్నిస్తున్నాడు, తను ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కానీ తనకు ఏదో ఇస్తురు బీఆర్ఎస్ పార్టీ నుండి డబ్బులు. చాలా వరకు ఇది వింటున్నా, నేను కామెంట్ లో చూస్తున్నాను, ఇది ఎవరు చెప్పింది కాదు నాకు. నేను కామెంట్స్ లో బీఆర్ఎస్ కి నువ్వు సపోర్ట్, నువ్వు బీఆర్ఎస్ కి మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళ తంతువు ఎట్లనో అని చెప్తారు. కానీ తనకు డబ్బుకు ఆశపడేటోడు కాదండి. తన కాడ ఉన్న నాలెడ్జ్ కోసం తను సొంతంగా మాట్లాడతాడు, కానీ ఎవరు చెప్పింది తను నమ్మడు అసలు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా చాలా మంది వస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని చూపుతాడు శంకర్ అనే వ్యక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి అలా అని పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తను. తను ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అంతకు ముందుకు ఆ పార్టీ వాళ్ళు చేసిన హామీలే కానీ ఇచ్చిన మాటనే కానీ అప్పుడు వాళ్ళు చేయకున్న పనులు చేయకుంటే వాళ్ళని కూడా ఎదిరించిండు, వాళ్ళ కోసం వాళ్ళని కూడా ఎదిరించిండు, వాళ్ళు చేసలేరని చెప్పిండు. ఇప్పుడు ఏమంటారు, బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తున్నాడు, ఒక పార్టీకి మాట్లాడుతున్నారు అని అంటున్నారు, కానీ అది కాదు. మీరు ఇంతకుముందుకు వీడియోలు చాలా ఉన్నాయి చూడండి, ప్రజలు చూస్తుంటారు, తెలిసిన వాళ్ళు చాలా వరకు చూసి మాట్లాడుతుంటారు, వాళ్ళకు కూడా తెలుసు. తను ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ పనులు చేయకపోతే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీకి కంపల్సరీ యాంటీగా మాట్లాడిండు. కానీ ఎలాంటిది లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు తనకి. తను ప్రజల కోసం పని చేస్తున్నాడు కానీ తను పార్టీకి పని చేయట్లేదు. అంటే ఆ వదిన ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన వెంట అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి దాడి ఒకటి జరుగుతుంది అని చెప్పి? ఎందుకంటే అదృష్టం అనుకొని కొన్ని దెబ్బలతో మనము, అంటే ఇక్కడ ఈ దెబ్బలతో మనం బయటపడడం, అనుకోరాంది జరిగితే ఏ విధంగా ఉండేది పరిస్థితి? ఈరోజు అనుకోకుండా ఇట్లా జరిగింది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ తను ఎంతసేపు నన్ను భయపట్టిస్తున్నాడు, నేను వాళ్ళకు యాంటీగా మాట్లాడుతున్నా, అట్లా మాట్లాడకుండా వాళ్ళకి భయపెట్టిస్తున్నారనే ధైర్యం ఉన్నది తనకి, కొంచెం భయం ఉన్నది, ఫ్యామిలీ సపోర్ట్ లేదు తనకి. ఇట్లా ప్రజల సపోర్ట్ ఉంది తనకి, నాకు ప్రజలు ఉన్నారు, నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపించాలి, కానీ ఇలా దాడిలకు పాల్పడడం అసలు ఇది మంచి పద్ధతి కాదు. సో దాడిలకి పాల్పడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీరు ఖచ్చితంగా అదే పడ్డదని చెప్పి మీరు చెప్తున్నారు. సో దాని తర్వాత కూడా మనం కొన్ని వార్తలు చూసినాం వదిన, ఏంటంటే సో శంకర్పై ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, అది చేశారు అని చెప్పి కూడా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు కూడా మాట్లాడారు. శంకర్ మంచి వ్యక్తి కాదు, వేరే వాళ్ళతో సంథింగ్ ఏదో మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు అసలు? తను అలాంటి వ్యక్తి కాదండి. తను అందరినీ ఒక తోడబుట్టిన అక్కలాగా చెల్లెలాగా చూసుకుంటాడు. తనకు అలాంటి ఫీలింగ్స్ అయితే లేవు. అలా చేసేటోడైతే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండకపోయి ఉండే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అమ్మాయిలను అడ్డం పెట్టుకొని మా పైన మేము చేసిన అరాచకాలకు కేసులు కాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇది పక్క కాంగ్రెస్ వాళ్ళు చేయించింది. కేసు కూడా తీసుకోవట్లేదు. ఫస్ట్ ఇట్లా అటాక్ అయినాక ఇట్లా జరిగినాక మా పిల్లలు ఆఫీస్లో ఉండే పిల్లలు, తన ఎమ్మటి ఉండే పిల్లలు వెళ్ళి కేసు పెడితే కేసు టేకప్ చేయలేదు ఫస్ట్ పోలీస్ వాళ్ళు. తర్వాతకి ఎంక్వైరీ చేసినాక అదే అమ్మాయిలు వచ్చి కారు గుద్దిన అమ్మాయి వాళ్ళు రిటర్న్ కేసు పెడితే తనని యాక్సెప్ట్ చేసిరు. జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగిందని కేసు పెడితే యాక్సెప్ట్ చేయలేదు పోలీస్ వాళ్ళు. సో అంటే ఎలా చూడొచ్చు అన్న, కాంగ్రెస్ పార్టీ వచ్చి 70 to 80 days అవుతుంది, మధ్యలో ఒక జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీగా చూడట్లేదు, కొన్ని చిల్లర మూకలు ఏవైతే ఈరోజు అటాక్ చేసినాయో వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఏదో చీకట్లో వచ్చి ఒక్కడున్నాడని చూసి 10 మంది కలిసి ఏదో అమ్మాయిలని ముంగట పెట్టి ఏదో ఆడంగి ఏదో లాగా కొట్టడం కాదు. దమ్ముంటే టైం చెప్పండి, లొకేషన్ చెప్పండి, ఎక్కడ రావాలో చెప్పండి. జర్నలిస్ట్ శంకర్ గారు యావత్ తెలంగాణలో ఉద్యమం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మీరు ఇట్లా మా తెలంగాణ బిడ్డల్ని కొట్టుకుంటూ పోతుంటే మాత్రం సహించేది లేదు. దీనికి దాడికి ప్రతి దాడి 100% ఉంటుంది. దానికి మీరు ఎదుర్కోవడానికి కూడా రెడీ ఉండాలి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాలని కాంగ్రెస్ పార్టీ చేయించింది అటాక్ అని చెప్పి మీరు అంటున్నారు. కాదు, జర్నలిస్ట్ శంకర్ చేసిన కొన్ని అరాచకాలే కొట్టారని చెప్పి కూడా, యాక్సిడెంట్ కాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే దాని తర్వాత నెక్స్ట్ డే కూడా మనం పేపర్లో చూసాము, అంటే కామాంధుడు అని చెప్పి కొన్ని వర్షన్స్ మనము ఆ శంకర్ పై చూస్తున్నాం. అంటే కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దుమ్మతి పోసే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు వింటున్నాం మనం. కామాంధుడు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు బయటికి, నిన్న ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా ఉండాలి కదా. కామాంధుడు అంటే ఇంతకు ముందే ఉండాలి, మరి ఏమీ లేని నిన్న రాత్రే మంటలేసింది, నిన్న రాత్రే పోగొచ్చిందా? అంటే గతంలో కూడా శంకర్ పై తన ఆఫీస్లో పనిచేసిన వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఆ పేజ్లో కూడా ఆ కంప్లైంట్ బయటికి రావడం మనం చూస్తున్నాం.
కేసులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. అంటే కేసీఆర్ గారి మీద లేదా కేసు, కేటీఆర్ గారి మీద లేదు కేసు, రేవంత్ రెడ్డి గారి మీద లేదా కేసు, ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి. కేసులు ఉన్న ప్రతి ఒక్కరు లంగ అయితే కాదు కదా. కేసులు ఉన్న వాళ్ళు సీఎం లైన్ వాళ్ళు ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళు దొంగలు కూడా ఉన్నారు. సో కేసులతో నువ్వు ఎవరిని జడ్జ్ చేయలేవు కదా. అంటే ఇంటర్వ్యూకి పిలిచి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని చెప్పి కూడా అతని ఫ్యామిలీకి సంబంధించి చెప్తారు, చాలా మంది చెప్తారు అట్లా, ప్రతి ఒక్కటి చెప్తారు. అంటే కావాలనే చేయించారంటే ప్రూఫ్ లేని చేపిస్తారు. ఇప్పుడు ఇవే కాదు, ఇంకా రేపు ఇంకా ఈ 5 ఏళ్లలో ఎన్నో చేపిస్తారు. అన్నిటికీ రెడీ ఉండాలి. తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, దేనికి భయపడే అవసరం లేదు. బీఆర్ఎస్ అనేది చాలా పట్టుదిట్టమైన కార్యకర్తలతో కూడుకున్నది, దేనికి భయపడము. ఉద్యమం ఏ రేంజ్ లో అయితే చేసుకున్నామో తెలంగాణ కాపాడుకోవడం కూడా అదే రేంజ్ లో చేసుకుంటాం. ఓకే, ఏ విధంగా హామీ ఇచ్చారు జర్నలిస్ట్ శంకర్కి? రేపు ఈగ వాలినా ఏం జరుగుతుందో తర్వాత మీరు ఉంటారు కదా, చూస్తారు. దాన్ని కూడా అదే హామీ ఇచ్చినాం. ఈగ కూడా వాలనీయం. రేపటి దినం ఏదైనా జరగని వేల సంఖ్యలో ఉంటాము. ఈసారి చెప్తున్నా కదా, ఈసారి రమ్మనండి, తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటాం. ఓకే, సో ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళిపోతాడు? ఎందుకంటే ఆ జర్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా మనం చెప్పాం కదా 70 to 80 days కూడా కాలేదు. అంటే జర్నలిస్ట్ పైన అంటే ఒక జర్నలిస్ట్ అనే ఒక ముసుగు వాడుకొని కూడా ఆ పార్టీలు కూడా జర్నలిస్ట్లను వాడుకుంటున్నాయని చెప్పి, జర్నలిస్ట్లకు వాల్యూ లేకుండా అయిపోతుంది రానని చెప్పి కూడా కొన్ని వార్తలు. జర్నలిస్ట్తో పెట్టుకున్న ఎవడు కూడా బట్టగట్టినట్టు లేదు. ఎందుకంటే జర్నలిస్టులు ఒక్కరిద్దరు కాదు, మీది ఒకటి 4th estate, మీది కూడా ఒకటి ఇందులో ఉన్నది. సో 100% మీరు తలుచుకుంటే మాత్రం ఏ గవర్నమెంట్ కూడా కూలిపోవడమో అది లేవడమో అది జర్నలిస్ట్ చేతిలోనే ఉంటుంది. సో ఇటువంటి చర్య మాత్రం ప్రతి ఒక్క జర్నలిస్టు, అది టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఏ పార్టీ అయినా సరే దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి సంఘటనలు ముందుకు జరగకుండా మీరు దీన్ని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేయండి. మీరు కూడా దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లి ఇంతకు ముందు ఏవి జరిగినాయో రేపు అవి జరగకుండా మీరు ప్లాన్ చేశారు. ఓకే అన్న, సో జర్నలిస్ట్ శంకర్కి అన్ని విధాలుగా అండ ఉంటారని చెప్పి చెప్తున్నారు. 100%. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సర్జరీ కూడా అయ్యింది, 3 days అయింది. ఇప్పుడు అంటే చూస్తూ ఉంటే రోడ్డు మీద పట్టుకొని కొట్టడం అంటే చాలా బాధాకరంగా ఉంది. సో అంటే శంకర్ గారితో ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడడం, పరామర్శించడం జరిగింది. సో ఏమని హామీ ఇచ్చారు? మేము ఖచ్చితంగా శంకర్ గారికి ఉంటాం, అండగా ఉంటాం. ఆయనకి ఏ సపోర్ట్ అయినా, ఏ ప్రాబ్లం వచ్చినా మేము అందరం కూడా మా టీం అంతా ఉన్నాం. ఏ చిన్న ఫోన్ కాల్తో మేము అందరూ కూడా వచ్చి ఆయనకు సపోర్ట్గా నిలుస్తామని ఆయనకి విశ్వాసం అందించినాం. అంటే ఈ దాడికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాడి జరిపించారని చెప్పి కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ చూస్తున్నాము. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 70 నుంచి 80 రోజులు అవుతుంది. అంటే పార్టీ వచ్చిన తర్వాత జర్నలిస్ట్ పై దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? అంటే ఒకటి వాళ్ళు పెట్టిన స్కీమ్ ఒకటి కాంగ్రెస్ పార్టీ వర్షన్ చూస్తే ఒక కామాందుని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తారు అని చెప్పి కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అయితే కార్యకర్తలు కొంతమంది అంటారు. దానికి మరి మీ సమాధానం ఏంటంటారు? మరి అవన్నీ ఫేక్ ప్రచారాలు చేసి, అంటే ఒకటి మనిషిని ఒకటి క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. ఏదన్నా అది దెబ్బతీస్తే ఆటోమేటిక్ ఆయన నిరాశపరిచేటట్టు చేస్తారు. ఈ ఆటోమేటిక్ వాల్యూ ఉండదు కదా మనిషికి. అట్లా చేసి కాంగ్రెస్ మెయిన్ టాక్టిక్సే అది, ఓకే, ఇంకా వేరేదేం లేదు. సో త్వరలో కూడా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయబోతున్నారు భద్రారెడ్డి గారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ప్రిపేర్ అయ్యారన్నా ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి? ఖచ్చితంగా మాకు పెద్ద బీఆర్ఎస్ పార్టీకి పెద్ద క్యాడర్ ఉంది. మంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం పెద్ద ఎత్తున వర్క్స్ కూడా, సిటీ డెవలప్మెంట్ కూడా వర్క్స్ అన్ని కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉంది. ఖచ్చితంగా వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారని కూడా నమ్మకం ఉంది. ఓకే, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకున్నట్టయితే క్యాండిడేట్ కూడా అల్లు అర్జున్ మామ కూడా రంగంలో దిగబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తుంటే, బీజేపీ నుంచి కూడా ఈటల రాజేందర్ కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వింటున్నాం మనం. అంటే ఏ విధంగా పోటీ ఉండబోతుంది అంటారు మీ ముగ్గురికి అక్కడ? నేను పుట్టింది పెరిగింది అంతా కూడా నేను ఇక్కడ మల్కాజ్గిరి కంటోన్మెంట్లోనే పుట్టింది పెరిగింది అంతా కూడా. నా జీతం అంతా కూడా అక్కడనే. మా ఫాదర్ ఉన్నారు, మా రాజశేఖర్ గారు, మా బావగారు కూడా ఇక్కడే మల్కాజ్గిరి ఎమ్మెల్యే చేస్తున్నారు. ఇక్కడే మేము అంతా కూడా సేవలు అందిస్తున్నాం. మా క్యాడర్ కూడా అందరు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆదరిస్తారు. ఇప్పుడు కొత్తగా మీరు అన్న పేర్లు కానీ ఇక్కడ స్థానికులు కాదు, వాళ్ళకి ఇక్కడ అవగాహన లేదు. ఇప్పుడు వస్తారు, ఎలక్షన్కి వస్తారు, పోతారు, మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు పోతారు. అంటే లోకల్ అంటారు. అంతే కదా, నేను ఇక్కడ పుట్టినా పెరిగినా మా క్యాడరు మా అంతా ఇదే మల్కాజ్గిరి కంటోన్మెంట్, అంతే, ఇంకా వేరేదేం లేదు. సో అన్న ఇది ఈ విధంగా ఉంటే ఇంకొన్ని వార్తలు మనం వింటున్నాం సోషల్ మీడియాలో. త్వరలో కాంగ్రెస్ గూటికి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అని చెప్పి కూడా మనం వార్తలు వింటున్నాం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంత చెప్తూనే ఉంటారు, రకరకాల రోజు న్యూస్ వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉన్నావు కదా. అన్ని ఫేక్ ప్రచారాలు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒక మంచి క్రెడిబిలిటీ దెబ్బతీయడానికే అన్ని ప్రచారాలు వస్తాయి, ఇంకా వేరేది ఏమీ లేదు. అంతా కూడా ఒట్టిగా ఫేక్ ప్రచారం వాళ్ళే చేస్తూ ఉంటారు. అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళే పెట్టుకొని వాళ్ళే చేస్తూ ఉంటారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. రైట్ అన్న, చివరిగా మీ మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నాను? ఒకటే నేను చెప్పేది మీ అందరికి కూడా, అడ్మినిస్ట్రేషన్లో ఒక మల్లారెడ్డి హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఒక దగ్గర 5,000 మంది ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తూ, ఒక ఎంప్లాయ్మెంట్ చేస్తూ, అదేవిధంగా 10 మందికి ఉచితంగా వైద్యం అందించి 1000 మెగా క్యాంపులు పెట్టిన తర్వాత నేను ఇప్పుడు రాజకీయంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి క్యాడర్ ఉంది, అంత ఫెసిలిటీస్ బీఆర్ఎస్ డెవలప్మెంట్ కూడా చేసింది కాబట్టి
మన మొత్తం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ చూస్తే హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, రోడ్స్, డ్రైనేజ్ అన్ని కూడా ఒక హైదరాబాద్ సిటీని మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. అది మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సో అందరూ కూడా ప్రజలు కూడా ఆదరిస్తారు. కొత్తగా వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు, ఇక్కడ వాళ్ళకి అవగాహన కూడా లేదు. వీళ్ళందరూ కూడా వచ్చి ఏదో గెలిచి మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.